ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు ఎందుకు చేసినామంటే ధర్మవరంలో మాంగళ్య షాపింగ్ మాల్ పైన ధర్మవరం పట్టణానికి సంబంధించిన వస్త్ర వ్యాపారులు మరి పట్టుచీరల వ్యాపారస్తులు తయారీదారుల సంఘం తరఫున మేము గతంలో ధర్నా చేసింటివి. దానికి సంబంధించి మున్సిపల్ అధికారుల దగ్గర కూడా హౌడా దగ్గర తర్వాత ఇంకా కొన్ని సమాచారాలు సేకరించి ఆ యొక్క బిల్డింగ్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క సమాచారాన్ని అంతా తీసుకొని హైకోర్టుకి సమర్పించడం జరిగింది. వాళ్ళు కోర్టులో స్టే తెచ్చుకోకుండా ముందుగానే కేవైటీ వేయడం జరిగింది. తద్వారా మున్సిపల్ అధికారులు కూడా మేము వాళ్ళని ప్రెజర్ పెడితే 2 నోటీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏమంటే హౌసింగ్ పర్పస్ తీసుకొని దాన్ని షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా లేకోకుండా వాళ్ళు ఆ యొక్క భవనాన్ని నిర్మించడం. రేపొద్దున ఆ భవనంలో ఫైర్ జరిగితే గినా కొన్ని వందల మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ధర్మవరం మున్సిపల్ అధికారులు కానీ హౌడా అధికారులు కానీ ఫైర్ ఆఫీస్కి సంబంధించిన ఆఫీసర్లు కానీ వారిపైన ఎంత మాత్రం చర్య తీసుకోకుండా ఆ యొక్క భవనాన్ని కూడా పరిశీలించుకోకుండా ఇంతకాలం కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనిపైన ప్రత్యేకంగా వాళ్ళని కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే తెలిసింది వరంగల్లో వర్మ షాపింగ్ మాల్ అది కూడా మాంగళ్య షాపింగ్ మాల్ సంబంధించిన ఓం నమ శివాయ అనే వ్యక్తిదే. ఆ షాప్ కూడా ఆయన వివిధ పేర్లతో రకరకాలుగా షాపింగ్ మాల్ పెట్టి సర్లే వరం షాపింగ్ మాల్ వరంగల్లో ఇదే విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి షాపులు ఎక్కడ చూసినా ఆయన ప్రారంభిస్తుంటే అక్కడున్న స్థానిక కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దానిని ఈ మధ్యకాలంలోనే వస్తున్నాయి ఒక్కొక్కటి డెమాలిష్ చేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద. ధర్మవరంలో కూడా ఆ యొక్క షాపింగ్ మాల్ 10-15 అడుగుల మేరకు రోడ్లోకి వచ్చినది. అది కూడా మున్సిపల్ అధికారులు తెలియజేశారు. కానీ చర్యలు తీసుకునే దాంతో ఆలస్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ యొక్క భవనం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ యొక్క ఏదైతే ఆక్రమించుకున్నారో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో దాన్ని వెంటనే కొట్టేయాల్సిందిగా మేము మున్సిపల్ అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి సంబంధించిన ప్లాన్ ప్రకారము చిన్న వాళ్ళు ఎవరైనా కట్టుకుంటే ఆ ప్లాన్ను కొంచెం వైలేషన్ చేసినా కానీ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దానిని నోటీసులు ఇచ్చి వాళ్ళకి జేసీబీతో కొట్టేటువంటి పరిస్థితులు మన ధర్మవరంలో ఎన్నో జరిగినాయి గతంలో. కానీ పెద్ద కార్పొరేట్ సంస్థ అని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాలేదు. బీద వాళ్ళకు ఒక న్యాయము, సాహుకారులకు ఒక న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో హైకోర్టు కూడా మేము లాయర్ను పెట్టడం జరిగింది. ఎంత మాత్రం ధర్మవరంలో మాంగళ్య షాపింగ్ మాల్ వ్యాపారం చేసుకోకుండా చేసే దాంట్లో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ వ్యాపారస్తులకి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. పట్టుచీరల వ్యాపారస్తులు తయారీదారుల సంఘం తరఫున మరియు ధర్మవరం పట్టణ వస్త్ర వ్యాపారస్తుల తరఫున 2 కేవైటీలు మాంగళ్య షోరూమ్కి ఒక మాంగళ్య షాపింగ్ మాల్ పైన దాఖలు చేయడం జరిగింది. దీని కోసము వాళ్ళు కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కానీ వాళ్ళకి రిలీఫ్ రాలేదు, స్టే ఇవ్వలేదు హైకోర్టు కూడా. ఇందులో భాగంగా మేము 50% మాంగళ్య షోరూమ్ పైన విజయం సాధించినాము. ఇంకా మిగిలిన పని చేయవలసింది మున్సిపల్ అధికారులు మాత్రమే. వాళ్ళకి 100% న్యాయం చేస్తే మాంగళ్య షాపింగ్ మాల్ ధర్మవరం పట్టణంలో తుడుచుకుపోయేది త్వరలోనే ఉంది. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు వీరిగిన సుప్రీంకోర్టుకు పోయినా కానీ మేము కూడా సుప్రీంకోర్టుకు పోయి మా యొక్క సమస్యని సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేసి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారములు. మేము వస్త్ర వ్యాపారుల సంఘం
తరఫున గత 45 రోజులుగా రోడ్డెక్కి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాంగళ్య షాపు ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మా వ్యాపారాలు దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి కారణాలతో మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఎన్నో ధర్నాలు రాస్తారోకులు చేసాం. అదేవిధంగా ధర్మానికి సంబంధించినటువంటి నాయకులు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. ఎవరు కూడా మా సమస్యను విన్న దాఖలాలు లేవు. అదేవిధంగా ఆ మాంగళ్య షాప్ స్థాపించినటువంటి బిల్డింగ్ రెసిడెన్షియల్ తీసుకొని దాన్ని కమర్షియల్గా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పత్రాలను మరియు ఆ షాపింగ్ మాల్కు ఫైర్ సర్టిఫికెట్ లేదు, ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వాళ్ళు ఇర్రెగ్యులర్గా వ్యాపారం చేస్తున్నా కూడా అధికారులు స్పందించలేదు. ఆ ఇర్రెగ్యులర్గా చేస్తున్నటువంటి వ్యాపారాల గురించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా మేము అధికారులకు సమర్పించడం జరిగింది. ఏ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానిపైన మేము హైకోర్టు కూడా పోయి కేవిట్ చేయడం జరిగింది. దానిపైన ఆ షాప్ వాడు కూడా హైకోర్టుకు వెళ్ళాడు. కానీ వాళ్ళకి స్టే కూడా రాకోకుండా మేము అడ్డుపడడం జరిగింది. ఈ పై విషయాలు మిగతా వరంగల్ అయితేనే ఇంకో చోట అయితేనే మాంగళ్య షాపును 2 చోట్ల మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ మాంగళ్య షాప్ నిర్మాణంలో కూడా దాదాపుగా రోడ్లకి 10 అడుగుల మేర జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అందరూ గుర్తించి మాకి న్యాయం చేస్తారని కోరుచున్నాం. ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం తరపున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏమంటే, గత 45 రోజుల నుంచి మేము మాంగళ్య షాపింగ్ మాల్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఈ మాంగళ్య షాప్ వలన మన ఆర్థిక పరిస్థితి, మేము సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఈ వస్త్ర వ్యాపార రంగం మీద ఆధారపడి జీవిస్తున్నాము. నేను ఉన్నత విద్య చదువుకున్నాను. మాతో పాటు చాలామంది ఉన్నత విద్య చదువుకొని చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దగ్గర ఒక 300 షాపుల వరకు దీని మీద ఆధారపడి ఒక కుటీర పరిశ్రమ వలె ధర్మవరంలో ఇది ఉన్నది. కానీ గత సంవత్సరం కాలం నుంచి అనేక ఇబ్బందులు పడుచున్నాము. ఆర్థికంగా చాలా నష్టపోయినాము. ఆర్థికంగా నష్టపోయిన దానివల్ల ఈ మధ్య కాలంలో చాలామంది షాపులు కూడా ఖాళీ చేసి ఈ వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేసుకొని ధర్మవరం పట్టణంలో కూడా టూలెట్ బోర్డ్స్, గతంలో మనం దుకాణం రెంట్కు దొరకాలంటే చాలా కష్టం అవుతాను. ఎవరైనా తెలిసిన వాళ్ళతో రెఫరెన్స్ పెట్టించుకొని వాళ్ళ ద్వారా మనం రూమ్ తీసుకుంటాం రెంట్కు. కానీ ఈరోజు టూలెట్ బోర్డ్స్ ఎక్కడ చూసినా కూడా ధర్మవరం పట్టణంలో వెలిసి ఉన్నాయి. అది అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే. వీటన్నిటికీ కారణం ఏమంటే ముఖ్యంగా మాంగళ్య షాపింగ్ మాల్ అని మనం చెప్పవచ్చు. ఈ మాంగళ్య షాపింగ్ మాల్ వల్ల వచ్చేసి మన ఊరి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతుంది. ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే, మేము దగ్గర ఒక 300-400 దుకాణదారులు దీని మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నాము. దగ్గర ఒక 5,000 మంది వరకు దీని మీద మేము బతుకుతెరువు దీన్నే పెట్టుకొని ఉన్నాము. కానీ ఈరోజు మా అందరి ఆర్థిక వ్యవస్థ కూడా ఇతను గండి కొట్టి మన ఊరి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినేదానికి ఒక కారణం అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. ఈ పాంప్లెట్లో ఉంది విషయం వచ్చేసి, మన ఆర్థిక వ్యవస్థ బలహీన పడకుండా ఉండడం కోసం రాండి కలిసి నడుద్దాం, రాష్ట్రమంతా ఒకే నినాదం, ఊరూరా మన ఊరు మన దుకాణం అనేది మా అభిప్రాయము. ఈ మాంగళ్య షాపింగ్ మాల్ వల్ల వీళ్ళు మాత్రమే బెనిఫిట్స్ పొందుతున్నారు, మేమందరూ కూడా చాలా నష్టపోతున్నాము. ఈ మాంగళ్య షాపింగ్ మాల్ వల్ల మన ఊర్లో ఇంకా వేరే రకమైన డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండవని చెప్పేసి మా అభిప్రాయము. పట్టణ ప్రజలు కూడా దీంట్లో నాణ్యత లేని వస్తువులు మనకు ఆఫర్లు పెట్టి తీసుకొస్తున్నాము. కొత్త రకాలు అంటే ఫ్యాన్సీ రకాలు మనకు తక్కువ రేటుకు దొరకలేదనే ఆ భావం వాళ్ళలో కూడా పడింది, పట్టణ ప్రజల్లో కూడా పడింది. ఈ మధ్య కాలంలో మా షాపుల దగ్గరికి కూడా వచ్చి చాలామంది చెప్తున్నారు, అక్కడ ఓన్లీ నైట్ ప్యాంట్స్, సమ్మర్ ఐటమ్స్ ఇలాంటివి మాత్రమే తక్కువ వస్తున్నాయి, ఫ్యాన్సీ అయితే మీకన్నా రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అనేసి చెప్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంది, కానీ మనము ఉపయోగం అయితే ఏమీ లేదు. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు
అధికారులు మానవతా దృక్పథంతో మాకు సహాయం చేయవలసిందిగా మా వస్త్ర వ్యాపారం సంఘం తరఫున కోరుకుంటున్నాం. నాణ్యత లేని వస్త్రాలు తీసుకొచ్చి ధర్మవరం బట్టల షాప్ అందరికీ ఇబ్బంది అయిపోయింది. అవి క్వాలిటీ ఉండవు, ఏటివి ఉండవు. కస్టమర్లకి తూకాల ప్రకారం వేసి బట్టలు తూకాల ప్రకారం అమ్ముతారు. చిల్లరగా సంతలో మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లుగా బట్టలు అయితే అమ్ముతున్నారు. దానివల్ల లోకల్గా ఉన్న వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా ఎంత ఛార్జ్ అయితే అంతగా మనకు తొందరగా మాంగళ్య షాపింగ్ మాల్ని మూసేయాల్సిందిగా కోరుతున్నాం.